హస్తం గుర్తు కొట్టేయండి. ముఖ్యంగా మన స్థానికులకు ఒకసారి అవకాశం ఇవ్వండి. స్థానికులు గెలవాలి నంద్యాలలో అంటే ఒకసారి అవకాశం నమస్తే, బాగున్నారా? హస్తం గుర్తు కొట్టేనా? మనం స్థానికులం గెలవాలి ఒకసారి, మన ఊరు వాళ్ళు గెలవాలి అక్క. హస్తం గుర్తు కొట్టి ఒకసారి మన వాళ్ళని గెలిపియాలి, చూడు మన ఊరు వాళ్ళని గెలిపియాలి. ఈ స్థలం మన సొంతాన్ని అనేది మళ్ళీ ఇండ్లు ఎందుకు పెట్టుకోలేను? ఇప్పుడు మన ప్రభుత్వం వస్తానేక పేదవారికి ఇంటికి ఒక మహిళకు 8,333 రూపాయలు ప్రతి నెల వస్తుందక్క. ఇట్లా స్థలం ఉండి నువ్వు ఇండ్లు కట్టుకోవాలనుకుంటే 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇమీడియట్ గా ఇస్తుంది. ఏమక్క, ఒకసారి ఆలోచన చేయండి. ఈ పథకాలు చదువు అదే అంటే మన బీద వాళ్ళకు కూడా ఖచ్చితంగా మంచి మాట చెప్పావుక. మీ బంధువులకు కూడా చెప్పండి అక్క. మన ఊరు सलामकुम। हाथ का निशान को कांग्रेस पार्टी बोलो, जरा ख्याल करो, सबको बोलो। అక్క నమస్తే, హస్తం గుర్తు కోటేయండి అక్క. కాంగ్రెస్ పార్టీ మీ బంధువులు కూడా పడాలి, 4 కాదు. మీ అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే అందరు సాయం చెప్పి. నేను చెప్తలే కాదు, అక్కలు పోతారమ్మా, అక్కలు పడిపో. నా వైఫ్ అందు పోతారు, తప్పకుండా సపోర్ట్ చేయండి మా. మీరందరూ 10 మందికి చెప్పి గట్టిగా ఈసారి మనం నంద్యాలలో నమస్తే అక్క. కాంగ్రెస్ పార్టీ కోటేనక్క, హస్తం గుర్తు. ఒకసారి మన స్థానికులను సపోర్ట్ చేయండి, లోకల్. థ్యాంక్ యూ. హాయ్ మా, ఎందుకు మా ఇవన్నీ? థ్యాంక్ యూ తల్లి, జాగ్రత్త మీద పడతాయి. తీసుకోండి కదా అన్న మీద ఇంట్రెస్ట్ తో. ఓకే ఎందుకు రాదు ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్.